మురిసిపోతుందమ్మా. పాండురంగా, ఈ కలసల్లాగే నా మనసు కూడా ఇప్పుడు భారంగా ఉంది. నేను మా అమ్మకి మొదటిసారి నిజం చెప్పకుండా దాచాను. అమ్మా, నేను రానా? రావద్దు పాప. మీ అత్తగారు ఆ ఇంటి పద్ధతులు నిన్ను అడ్డుకుంటాయి. అడ్డుకుంటాయా అమ్మా? అడ్డుకుంటాయి తల్లి. పుట్టింటికి దారి నాకు తెలుసమ్మా. వద్దు బంగారం, నువ్వు రావద్దు. అత్తగారి ఆజ్ఞని నువ్వు ఉల్లంఘించకూడదు. ఆ ఇంటి నియమాల్ని పాటించాలి. ఏమండి చిన్నమ్మగారు? అదేంటంటే మీ అత్తయ్య గారి కోపం తగ్గిపోయినట్టుంది. అదే పూజ కోసం మిమ్మల్ని నీళ్లు తెమ్మన్నారు కదా. మీరు ఇంట్లోకి వెళ్ళి పాదరక్షల పూజ చెయ్యాలి. మీకు దైవ దర్శన భాగ్యం కలుగుతుందండి. మిమ్మల్ని లోపలికి పిలిచి దుర్గమ్మకి పసుపు కుంకుమలు పెట్టమంటారు. భలే భలే భలే. పాండురంగా, నిజంగా రమ్మంటారా? నన్ను ఇంట్లోకి రానిస్తారా? కావాలనే సకు మనసులో ఆశను రేకెత్తించాను. ఊరికి మాటలతో సరిపెట్టకూడదు, రెచ్చగొట్టాలి. ఈ పిల్లను వాళ్ళు లోపలికి రానివ్వరు. అది నాకు తెలుసు, తనకి తెలీదుగా. వాళ్ళు తనని చచ్చినా పిలవరు. చిన్నమ్మగారు వెళ్ళి ప్రాధేయపడతారు. ఆగో! అడుగు ముందుకు వేయకు. నీ అపవిత్రమైన పాదం నా ఇంట్లో పడకూడదు. మూర్ఖురాలా, ఎంత ధైర్యం ఉంటే లోపలికి రావడానికి ప్రయత్నిస్తావు? అయ్యో అత్తయ్య గారు, నీళ్లు లోపలికి తీసుకొచ్చి బాబా గారి పాదుకలకి పూజ చేస్తారు. ఆ కలసాన్ని ఇక్కడ పెట్టు. కాలివతలు పెట్టు. నీ అపవిత్రమైన పాదం నా ఇంట్లో పడకూడదు. చూడు, ఇవి నవరాత్రి రోజులు, శుభదినాలు. నీ పాపిష్టి పాదంతో నా ఇంట్లో అడుగు పెట్టుకో. అర్థమైందా? వెళ్ళా. మీరు త్యాగం చెయ్యాలి. పాండురంగడి పేరుని బాబాగారిని శరణు పెడితే మీకీ గతి పట్టేది కాదు. పాండురంగడి కీర్తనలు పాడి పాడి శివప్ప పికారయ్యాడు. మీరు ఈ ఇంటిని వదిలే సమయం ఆసన్నమైంది. బాబాను శరణు వేడుకోండి, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీరు బాబా గారిని స్మరిస్తే మీ అత్తగారు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. పాండురంగాన్ని మర్చిపోయి నేను బాబాని ఎలా శరణు వేడగలను? ఆ బాబా గారు దుర్మార్గుడు, దుష్టుడు. పాండురంగాన్ని చాలా దారుణంగా అవమానిస్తాడు. లేదు, నేను ఆయన్ని శరణు కోరలేను. ఉమా, నువ్వు సఖుని కలిసావా ఉమా? కలిస్తే చాలు. తనెలా ఉంది? నీకేం చెప్పింది? తప్పంతా నాదే. నేను నేర్పిన సంస్కారం తనని కష్టాల పాలు చేసింది. అంటే తనకి నేర్పించింది నేనే కదా. అత్తగారింట్లో కష్టాలని పుట్టింట్లో చెప్పకూడదని నేను ఎంత తరచి అడిగినా కూడా తను అస్సలు నోరు విప్పట్లేదు అత్తయ్య గారు.